నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఏ స్థాయిలో ఇప్పుడుంది? ఆ పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు పార్టీ బలోపేతం కోసం? అంటే కాస్త బాగానే ఉంది. ఇప్పుడిప్పుడే ఇంకా మెరుగవుతుంది. దీనికి సంబంధించి సేనాని పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు కాబట్టి రాబోయే రోజుల్లో జనసేన ఒక మంచి పార్టీగా ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అంటే ప్రతి ఒక్కరూ దాని గురించి ప్రత్యేకంగా చర్చించుకునేటువంటి సందర్భం. ఎందుకనంటే 2024 ఒకసారి మనం ఎన్నికల సమయంలో ఏం జరిగిన పరిణామాలు అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 2024 ఎన్నికల్లో ముందు ఎలాంటి పరిస్థితులు వచ్చాయి? తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్, ఆ తదుపరి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి స్టాండ్, కూటమిగా మేము కలుస్తున్నాం అని ప్రకటన చేయటం జైలు దగ్గర కీలకమైనటువంటి అంశాలుగా చర్చగా మారింది. అయితే ఎన్నికల అనంతరం, ఫలితాల అనంతరం ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి పార్టీలో? అంటే కాస్త క్యాడర్ వీక్ అవ్వటం, సరైనటువంటి కార్యాచరణ లేకపోవటం, సరైనటువంటి కార్యక్రమాల నిర్వహణ అనేది లేకపోవటం, ఇవన్నీ కూడా పార్టీకి కాస్త ప్రతికూలమైనటువంటి అంశాలుగా మారాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి అయితే కొద్దిగా మారింది. దానికి సంబంధించి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనసేన అంటే ఏదో అక్కడ ఒక స్థానిక పార్టీగా కాకుండా, ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. దానిలో భాగంగానే కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఇతర రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది చక్కగా ముందుకు వెళ్తుంది. ఇలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు ఇప్పుడు కూటమిగా అధికారంలో ఉన్నాయి. అయితే స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంది అని అనుకుంటున్నారు అంతా. కానీ కాస్త గ్యాప్ అనేది ఏర్పడింది. కొన్ని పరిణామాల నేపథ్యంలో మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఇలాంటి క్రమంలో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఎక్కడా కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట కాదని ఎవరు మాట్లాడరు. దానికి సంబంధించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయట్లేదు. ఎందుకనంటే ఆ పార్టీకి ఉన్నటువంటి లైన్ అలాంటిది. సో ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్గా చేసుకొని జనసేన నాయకులను అనవసరమైనటువంటి వివాదాల్లోకి లాగటం, విభేదాలు సృష్టించేలా చేయటం, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ సైలెంట్గానే ఉన్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఇప్పుడు తాజాగా తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించేటువంటి అంశంగా మారి. అదేంటంటే మన బలం ఉన్న చోట, ఎక్కడైతే మనం బలంగా ఉన్నామో అన్ని చోట్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలి. ఇది లైన్. గతం కొద్ది రోజుల క్రితం నాదెండ్ల మనోహర్ ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే పార్టీలో ఇంటర్నల్గా 175 నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో మనం బలంగా ఉన్నామో అక్కడ ప్రతి చోట మనం పోటీ చేసి తీరాలి అని చెప్పి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో మల్లగుల్లాలు ఒక రకమైనటువంటి చర్చ. ఎందుకనంటే మరి వారు కేటాయించినటువంటి సీట్లలోనే పోటీ చేయాలి. పొత్తు ధర్మం కదా. మరి ఆ పొత్తు ధర్మం ప్రకారమే చేయాలిగా. 2024 ఎన్నికల్లో జరిగింది అదే కదా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులకు భిన్నమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుంది అనేది ఆ పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తుంది. 2024 ఎన్నికల్లో రకరకాల నాటకీయమైనటువంటి పరిణామాల నేపథ్యంలో పోటీ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో జనసేన విజయం సాధించడం, 100% స్ట్రైక్ రేట్ సాధించడం అనేది చారిత్రాత్మకమైనటువంటి ఒక అంశమే. సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు తాజాగా జనసేనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, నాదెండ్ల మనోహర్ ఆయనేమి తక్కువ స్థాయి కలిగినటువంటి నాయకుడేం కాదు. పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్తో అడుగులు వేసి
ఆయనకి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఎక్కడా కూడా వెనుదిరగకుండా ఆయనతోనే నడిచారు. అటువంటి వ్యక్తి, అటువంటి నాయకుడు కామెంట్ చేశారు. మరి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఆయన కూడా పార్టీలో చాలా సీనియర్గా ఉన్నారు. రేపో మాపో విస్తరణలో భాగంగా ఆయనకు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. అంటే పార్టీ కోసం ఆ స్థాయిలో కష్టపడి క్యాడర్ని కాపాడుకుంటూ ఇతర పార్టీ నాయకులు జనసేనను టార్గెట్గా చేసుకుని మాట్లాడితే ఆయన ఏ రకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేస్తారనేది అందరికీ తెలుసు, బొలిశెట్టి శ్రీనివాస్. సో ఇలాంటి సందర్భంలో ఆయన కూడా కొన్ని కామెంట్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ నోటీసులో ఉండే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడితే బాగోదు కాదు కనుక వీరితో మాట్లాడించారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. వాస్తవానికి జనసేన అంత ఆషామాషిగా అంచనా వేయటానికి వీల్లేదు. ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన మరింత పుంజుకుంది, మరింత బలోపేతం అయింది. ఎందుకనంటే ఆ పార్టీకి ఉండేటువంటి సిద్ధాంతాలు కానీ విధానపరమైనటువంటి అంశాలు కానీ అటువంటివి, పార్టీకి దక్కుతున్నటువంటి ఆదరణ, అభిమానం, వస్తున్నటువంటి సపోర్ట్ అన్నీ కూడా వారు క్లబ్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి, మనమేం తక్కువ, ఏదో వారేదో భిక్ష పెడితే మనం ఆ సీట్లలో పోటీ చేయటం కాదు, ఖచ్చితంగా మనకంటూ ఒక నిర్ణయాత్మకమైనటువంటి ప్రణాళిక ఉండాలి అనే దాని మీద దాదాపుగా డిసైడ్ అయిపోయాయి. మరి దీనికి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ అనేది మీరు ఇక్కడ పోటీ చేయండి అంటే పోటీ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. 2024 వేరు, ఇప్పుడు వేరు. దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయింది, దాటింది కూటమి అధికారంలోకి వచ్చి. మరి మొదటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు కాస్త జనసేనను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే విధంగా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా వారు వెనకడుగు వేయలేదు. ఎందుకనంటే పొత్తు ధర్మం, ఈ సమయంలో మనం ఓపెన్ అయి మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఆయన డైరెక్ట్గా ఏదైనా ఉంటే జనసేనాని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఆయనతోనే డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మీరు ఇన్ని సీట్లలో మాత్రమే పోటీ చేయండి అంటే ఇప్పుడు ఆ రకమైనటువంటి విధానం ఉండదు. ఎక్కడైతే మన బలం ఉంటుందో, మన బలగం ఉంటుందో అక్కడ మనం సంపూర్ణమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో పనిచేయాలి, పోటీ చేయాలి. ఇది ఆ పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్. మరి రాబోయే రోజుల్లో మరి సీట్ల పంపకం కానీ ఇలాంటి విషయాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది. ఎందుకంటే 2029 ఎన్నికల నాటికి ఇది ఒక రకమైనటువంటి ముందస్తు ప్రణాళిక, ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు. మరి దీనికి సంబంధించి ఎవరి బలం ఎలా ఉంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులే అప్పుడు 2029 ఎన్నికలకు ముందు ఖచ్చితంగా ఆధారపడతాయి, ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇప్పుడే మనం గట్టిగా పట్టుకోవాలి అనేది జనసేన ఆలోచనగా కనిపిస్తుంది. దీని మీద రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, విశ్లేషకుల్లో విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు గత కొద్ది కాలంగా మనం చూస్తే పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమాల్లో తప్ప కూటమి నేతలతో పెద్దగా కలవట్ల. దానికి రకరకాల ఇష్యూస్ ఏదేదో చెప్తున్నారు, అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. తాజాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన పాల్గొన్న తర్వాత నేరుగా ఆరోగ్యం బాగోలేదని హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి కూడా అటెండ్ కాల. సో అప్పుడే ఏంటి, ఎందుకు అటెండ్ కావట్లేదు, క్యాబినెట్ భేటీలకు అటెండ్ కావట్లేదు, ఈ రకమైనటువంటి అంశాలపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. అది రాజకీయంగా ప్రభావితం చేసేటువంటి అంశాలు అయినప్పటికీ దానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధమైనటువంటి వాతావరణం నెలకొంది, మొత్తానికి ఎక్కడో సేనాని బాగా బాధపడ్డారు, మనస్తాపం చెందారు, కాబట్టి ఆయన దూరంగా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో అనేదైతే పార్టీలో, 2 పార్టీల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అటు నాదెండ్ల మనోహర్, బొలిశెట్టి శ్రీనివాస్ ఈ ఇద్దరు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. దీనికి సంబంధించి మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కూటమిలో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారేటువంటి అంశాలు. ఖచ్చితంగా చూడాలి ఏం జరుగుతుంది.
ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.